ఇది మంచి పని. ఇప్పుడు ఆయన పెద్ద వయసు ఉంది, సరే ఏదో ఆవేశం పొరలు, పెద్ద వయసు వచ్చినాక కొంచెం చాదస్తం అన్ని వస్తాయి కాబట్టి మేము అర్థం చేసుకోగలము. అయితే ఆయన మరి ఆ మేధావిగా వచ్చారా, అనలిస్ట్ గా వచ్చారా, లేకపోతే వైసీపీ ప్రతినిధి మనసులో ఉందా లేకపోతే తెలియదు. కానీ నేను సారీ టు సే చిట్టిబాబు గారు, మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి నేను విత్ క్యాల్కులేటెడ్ గా విత్ స్టాటిస్టిక్స్ చెప్పాను. అయితే మీరు గత ప్రభుత్వం తాలూకు తప్పుల్ని తప్పు అని చెప్పేయండి. ప్రభుత్వం చేసిన తప్పులకు కానీ ప్రజలు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు పక్కన, వాళ్ళకున్న అహంకారానికి గర్వానికి ప్రజలకు చేసిన తప్పులకి. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల మీద చేసిన అకృత్యాలకు సంబంధించినది వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్. అలాగే గుడికి సంబంధించి మీరు ఏదైతే చెప్పారో, గుడి మీరు కట్టినా కట్టకపోయినా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటే చాలు. మాకు కూడా వ్యక్తిగతంగా మా పార్టీ అధినేతగా కూడా ఆయనకు అలాంటివి ఇష్టం ఉండదు. ప్రజలకు బాధ్యతతో పని చేయడం కోసమే ఒక పదవి, దానికి ధర్మకర్తగా ఆయన గత 5 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ధర్మకర్తలుగా మాత్రమే మేము ఉంటాము. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళకి ఇచ్చే జీతం కావచ్చు. సో మనం ప్రజలకు బాధ్యతగా పని చేయడానికే మనకు బడ్జెట్ కావచ్చు, ఇతర సౌకర్యాలు, ఫెసిలిటీస్, రక్షణ అన్ని ప్రజల డబ్బుతో వాడుకుంటున్నాం. కాబట్టి మనకు ఒక ధర్మకర్తగా పని చేయడం వరకే, మనమేమి పైనుంచి ఊడిపడలేదు, లేకపోతే మనకేం ప్రత్యేకంగా ఏమీ లేవు. ప్రజలు ఇచ్చిన బాధ్యత నెరవేర్చడం కోసమే గుడులు గోపురాలు అవసరం లేదు. మీరు ఒకవేళ కట్టుకుంటే మీ ఇంట్లో కట్టుకోండి. ప్రజలకు మేలు చేస్తే, ప్రజలకు మేలు చేసిన ఆ సంతోషం ప్రజలు మనసులో పెట్టుకుంటే చాలు. మాకు ఈ పార్టీ ద్వారా లేకపోతే ఈ ప్రభుత్వం ద్వారా ఈ నాయకుడి ద్వారా మేలు మంచి జరిగిందని మేము కోరుకుంటున్నాం. మేము జరిగింది హ్యాపీగా ఉన్నామని కోరుకుంటే చాలు. అంతకుమించి మేము ప్రత్యేకంగా మాకు గుడి కట్టమనో లేకపోతే గోపురాలు కట్టమనో మా అధినేత గాని మా పార్టీకి సంబంధించి ఏ వ్యక్తులు కూడా కోరుకోరు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆగే మేము ప్రజలకు బాధ్యతతోనే పని చేస్తామని మరోసారి గర్వంగా చెప్తున్నాం. ఒక్క నిమిషం, ఎవరు గుడులు కట్టేటప్పుడు ఒకటి తెలుసుకోండి, చరిత్రలో గుడులు కట్టేటప్పుడు ఎవరో కోరితే కట్టరు, ఆ తృప్తితోటి కడతారు. నేను ఒక రాచరికంలో లేము కాబట్టి, మనం రాచరికంలో లేము, మంచి జరిగిన మనం రాచరికంలో లేము, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము కాబట్టి అది నా రాచరికంలో లేము కాబట్టి అలాంటి ఫీలింగ్ వస్తుంది. చేస్తే నాకు స్పెషల్ స్టేటస్ వస్తే ఆ అమ్మాయిని కాపాడితే అంతకన్నా మహత్కార్యాలు రెండు లేవు. ఆ రాష్ట్రానికి సంబంధించి మహత్కార్యాలు లేవు. ఆ మహత్కార్యాలు సాధించిన వాళ్ళకి గుళ్ళు కట్టడం నా కోరిక. అది ఆ గుళ్ళు అలాగే కడతారు, అంతేగాని కోరుకుంటే కట్టరు. నా గుడి కట్టమని ఎవరో అడిగితే కట్టరండి, అలా కట్టరు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పరిపాలన మీకు సంతృప్తిగా లేదా? సరే సరే, ఈ గుడిలు బళ్ళు ఎంత పక్కన పెడదాం. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు సార్ ఆయన జనసేన చెప్పాడు, జనసేన ఆయన వాళ్ళ ఏం చేశారో చెప్పారు, ఏం చేయబోతున్నారో చెప్పారు. సంతోషం. ఆయన యాక్టివ్ గా డే 1 పవన్ కళ్యాణ్ గారు మంత్రికి, మిగతా మంత్రులు ఉన్నారు. మనం పవన్ కళ్యాణ్ గారిని స్పెషల్ గా మాట్లాడుకుంటున్నాం. మిగతా మంత్రులు అందరూ సమీక్షలు గిపించి రొటీన్ సమీక్ష చేయటం, మంత్రులు పిలిపించడం, అధికారులతో మాట్లాడటం అన్ని రొటీన్. ఆ రొటీన్ కి భిన్నంగా కాకుండా బాధ్యతగా చేస్తున్నారు. ఇది బాధ్యత, ఇట్ నాట్ ఆబ్లిగేషన్. ఎనీబడి, ఏ మంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చినట్టు ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. దే ఆర్ డిశ్చార్జింగ్ ది రెస్పాన్సిబిలిటీస్ వెరీ వెల్. దాని గురించి తప్పడం కల్లా, దాని గురించి మాట్లాడడం కల్లా అది మాట్లాడలేదు. ఏదనేది ఏంటి, వీటితో ఈ ఉన్నాయి ఈ రొటీన్ మామూలుగా చేస్తే మీ ముందున్న ప్రయారిటీస్ చూడండి. ఆ ప్రయారిటీస్ కోసం ప్రజలు, ఎందుకంటే మిమ్మల్ని నమ్మారు, మీరు చెప్పిన మాటలు నమ్మారు, వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఆ నమ్మకాన్ని మీరు కాపాడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు సలహాదారులుగా వెళ్ళొచ్చు కదా. నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్ల పవన్ కళ్యాణ్ వెళ్తున్న తీరులో పవన్ కళ్యాణ్ రాబోయే ముఖ్యమంత్రి 2023 జనసేన నాయకుడికి తప్పైతే మనం ఏం చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుడిగా వెళ్ళొచ్చు కదా.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుడిగా మీరు ఒక అర్జీ పెట్టుకోవచ్చు కదా, నేను సలహాదారుడిగా వస్తానని. సలహాదారుడు అది ఎందుకు? అవసరమైతే వెళ్తాను, అవసరమైతే నేను కలుస్తాను, మాట్లాడతాను కూడా, అది పెద్ద విషయం కాదు. కానీ నేను అనేది ఏంటంటే ఆయన జనసేన నాయకుడు కూడా ఆయన కాబోయే ముఖ్యమంత్రికి ఎదగాలి, 2029 ముఖ్యమంత్రి ఆయన బాధపడుతున్నాను నాకు అర్థం కాల. జనగణ నాయకుడితో ఆయనకు అంత బాధ ఏంటి? నా మంచి మాట్లాడితే కూడా ఆయన అంత బాధపడుతున్నాను నాకు అర్థం కాల. నేనేం బాధపడలేదు సార్, మీరు కొంచెం ప్రేమలో ఉండి మాట్లాడమని చెప్తాడా? మీరు కొంచెం ప్రేమలో ఉండి మాట్లాడితే చెప్పింది మొత్తం ఎక్కడ ప్రేమలో ఉండి మాట్లాడితే మంచి చెయ్యాలి, అది కూడా చేస్తే గుడి కడతా అన్నా. మీరు కొంచెం ప్రేమలో ఉండి మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాను. నా బాధ ఏముంది? చిట్టిబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు తీసుకెళ్లారు. మీకు అది కనిపించలేదా? 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకి వెళ్ళి కనిపించలేదా? అదే 2,000 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల సమయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. అవన్నీ ప్రజలు గుర్తించాక ఓడించారు. ఇంకా మళ్ళీ ఆ విషయాలు ఎందుకని మీరు చేయాల్సిన వాళ్ళ ప్రజలు ఓడించేశారు, తీర్పు చెప్పేశారు. మీరు ఆయన చేసిన తప్పులన్నీ వాళ్ళు లెక్కగట్టి ఇచ్చేశారు. ఇంకా మీరు కొత్తగా మళ్ళీ ఇప్పుడు చెప్పడం ఎందుకు? ప్రజలు ఇచ్చిన తీర్పు మీద ఈ తీర్పు ఎందుకు ఇచ్చారు? ఈ తప్పులు చేయబట్టి ఇచ్చారు. ఇంకా దాన్ని ఎందుకు లెక్క? ఇప్పుడు మనం చేయాల్సింది లెక్క చూడాలి. అయిపోయింది. ప్రజలు తీర్పు మీద కలుపుకుంటారు. తెలగటం ఎందుకు? ప్రజలు తీర్పు ఇచ్చింది ఎందుకు ఇచ్చారు? ఆషామాషకి ఇవ్వాల ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ మనసులో పెట్టుకుని వద్దు అనుకుని ఇచ్చారు. అయిపోయింది. చెప్తాం, చెప్పింది మా విశ్లేషకులు, మీరు ఆ పార్టీ ఈ పార్టీ అన్ని చెప్పి అన్ని వాళ్ళు ప్రజలు తెలివి తక్కువలు కాదు, ప్రజలు చాలా తెలియగలరు. సమయం లేదండి, సమయం లేదు. రైట్, చూద్దాం చిట్టిబాబు గారు, ఇంకా సమయం ఇద్దాం ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి. మీరు జగన్ చేశాడు, జగన్ చెప్పడం ఎందుకు? అయిపోయింది. జగన్ పక్కన పెట్టేశారు. ఇంకా మీరు ఆ చెప్పడం ఎందుకు? మీ ప్రజలు చెప్పొచ్చేయండి. చిట్టిబాబు గారు కూటమి ప్రభుత్వం నెల రోజుల పాలనలో ఖచ్చితంగా 100 అడుగులు వేసింది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున వాళ్ళైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి ఇంకా 1 సంవత్సరం పాటు సమయం ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. త్రిపురనేని చిట్టిబాబు గారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా వివేక్ బాబు గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కిరణ్ కలపాల్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అందరికీ పేరు పైన